నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఆధ్యాత్మికత పరిమళించే చోట అభివృద్ధి వికసించాలి. చరిత్ర కనిపించే చోట ఆ వైభవం చెక్కు చెదరకుండా ఉండాలి. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి. ఇదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తన నియోజకవర్గంలోని ఆధ్యాత్మికత, చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు మరింత ఘనంగా అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఆలయాల పునరుద్ధరణ, భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా 30.66 కోట్ల భారీ నిధులను మంజూరు చేయించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పురాతన కట్టడాలుగా కనిపించిన ఆలయాలు ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంటూ ఉండగా, గ్రామాల్లో భజన మందిరాలు సరికొత్త వేదికలుగా మారబోతున్నాయి. ఇక శుభకార్యాలు నిర్వహించుకునే ప్రజలకు కళ్యాణ మండపాల రూపంలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 24 ప్రముఖ దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు 17.06 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో కేవలం ఆలయాలకు రంగులు వేయడం, చిన్న చిన్న మరమ్మతులు చేయడం మాత్రమే కాదు, ఆలయాల పునరుద్ధరణతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ పరిసరాలను మెరుగుపరిచే పనులు జరుగుతున్నాయి. గొల్లప్రోలులోని సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకుంది. కొత్తపల్లిలోని జగన్నాథ సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఇక కుంతి మాధవస్వామి ఆలయంలో కాలక్షేప మండపం నిర్మాణం, రామకృష్ణపూర్లోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రాజగోపుర నిర్మాణం చురుగ్గా సాగుతున్నాయి. దీంతో భక్తులు ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఆలయాలు ఇప్పుడు మరింత అందంగా, మరింత సౌకర్యవంతంగా మారుతున్నాయి. పిఠాపురం అంటే సాధారణంగా ఓ పట్టణం కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. పిఠాపురం మహారాజుల కాలం నాటి పురాతన ఆలయాల నుంచి 10వ శతాబ్దానికి చెందిన పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామి ఆలయం వరకు ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి. అలాంటి చారిత్రక ఆలయాల వైభవాన్ని కాపాడుతూ అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రసిద్ధ కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు, శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానానికి 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. అంటే పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటినీ దశల వారీగా అభివృద్ధి చేసే దిశగా పనులు సాగుతున్నాయి. ఈ అభివృద్ధి అవసరం కూడా చాలా ఎక్కువే. ఎందుకంటే పిఠాపురం పుణ్యక్షేత్రాలకు ఏడాదికి దాదాపు 13.76 లక్షల నుంచి 18.07 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తే పరిస్థితి మరింత రద్దీగా మారుతుంది. ఒక్కరోజే 20,000 నుంచి 50,000 మంది వరకు భక్తులు తరలివచ్చే సందర్భాలు ఉంటాయి. ఇంతమంది భక్తులు వచ్చే ప్రాంతంలో ఆలయాల చుట్టూ మౌలిక వసతులు మెరుగ్గా ఉండడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి పెట్టారు. మరోవైపు భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా కళ్యాణ మండపాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో గతంలో పాడా ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపాన్ని సర్వహంగులతో పునర్నిర్మించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ మాడవీధుల విస్తరణ పనులను కూడా పూర్తి చేశారు. ఇప్పుడు అదే తరహాలో కొత్తపల్లి మండలంలో నూతన టీటీడీ కళ్యాణ మండపం నిర్మించనున్నారు. ఇందుకోసం 2 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ భవనం పూర్తయితే పెళ్లిళ్లు, ధార్మిక కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలను నిర్వహించుకునే స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అత్యాధునిక వసతులతో నిర్మించే ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తే స్థానికులు తక్కువ ఖర్చుతోనే తమ శుభకార్యాలను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇది కేవలం ఒక కళ్యాణ మండపంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక అవసరాలకు ఉపయోగపడే వేదికగా మారనుంది. ఇక పిఠాపురం అభివృద్ధిలో మరో కీలక అంశం భజన మందిరాలు. గ్రామాల్లో ఆధ్యాత్మికత వాతావరణాన్ని మరింత పెంపొందించేందుకు భజన మందిరాల నిర్మాణం, పునరుద్ధరణకు భారీ ప్రణాళిక రూపొందించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 419 భజన మందిరాలను పునర్నిర్మించే ప్రణాళికలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో తొలి దశలో 48 భజన మందిరాలకు 11.60 కోట్లు మంజూరు చేశారు. ఈ భజన మందిరాలు కేవలం భజనలు, పూజలకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సమావేశాలు, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ వేడుకలకు కూడా వేదికలుగా మారనున్నాయి. అంటే ఒకవైపు ఆలయాలకు పునర్వైభవం, మరోవైపు గ్రామాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి, ఇంకోవైపు స్థానిక ప్రజల అవసరాలకు ఉపయోగపడే కళ్యాణ మండపాలు, ఇలా అన్ని వైపులా అభివృద్ధిని తీసుకెళ్లేలా ప్రణాళికలు అమలవుతున్నాయి.
ముఖ్యంగా పిఠాపురం వంటి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో అభివృద్ధి అంటే కేవలం కొత్త నిర్మాణాలు చేయడం కాదు, అక్కడి చరిత్రను కాపాడుతూ భక్తి సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం. ఈ లక్ష్యంతోనే పనులు జరుగుతున్నాయి. మొత్తం 30.66 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే పిఠాపురం రూపురేఖల్లో మరింత మార్పు కనిపించనుంది. ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు అందుతాయి. పురాతన క్షేత్రాలకు పునర్వైభవం వస్తుంది. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొత్త వేదికలు అందుబాటులోకి వస్తాయి. స్థానికులకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు సౌకర్యాలు పెరుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా పిఠాపురం చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వం భావితరాలకు సజీవంగా అందేలా మార్గం సుగమం కానుంది. చరిత్రను కాపాడుతూ అభివృద్ధి చేయడం, ఆధ్యాత్మికతను బలోపేతం చేస్తూ ప్రజలకు సౌకర్యాలు అందించడం, ఇదే లక్ష్యంతో పిఠాపురం అభివృద్ధి పరుగులు పెడుతోంది. రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయితే పిఠాపురం కేవలం ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాదు, ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి కలిసిన ప్రత్యేక ప్రాంతంగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.